నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజీతం. రాష్ట్రం కానీ దేశంలో కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వార్తలు వింటున్నాం. కానీ హుజూరాబాద్కు వచ్చేసరికల్లా మారిపోతుంది. అసలు కరోనా గురించి ఇక్కడ కేసులు జరుగుతున్నాయా జరగట్లేదా పేపర్లో చూసేదానికంటే రోజు అటు గంగుల వర్గం ప్రెస్ మీట్ పెడుతుందా, ఈటల వర్గం ప్రెస్ మీట్ పెడుతుందా, ఎవరెవరు తిట్టుకుంటున్నారు, ఎవరిని ఏం తిడుతున్నారు, ఈరోజు సర్పంచ్ ఈటలకు మద్దతు ఇస్తుండా లేకపోతే టీఆర్ఎస్ వైపు ఉంటుండ్రా, ఇవే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మనం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఇక్కడ జమ్మికుంట చైర్పర్సన్ మరి రావు గారు తక్కలపల్లి రాజేశ్వరరావు గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి మరి ఇక్కడ కౌన్సిలర్లు 30 మంది ఉంటే 25 మంది కూడా మరి టీఆర్ఎస్ వాళ్ళే కారు గుర్తు మీద గెలిచారు. 1.5 సంవత్సరంగా మరి ఈ యొక్క చైర్మన్గా చేస్తున్నటువంటి వ్యక్తి ఈటల వైపా కేసీఆర్ వైపా వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రాజకీయం మొత్తం కూడా ఇక్కడ బగ్గుం అంటుంది. అంటే ఇంతకుముందుకు ప్రతిపక్షాల వైపు బగ్గునం అంటే పార్టీలో ఉన్న వ్యక్తితోటే ఇప్పుడు సెగ స్టార్ట్ అయింది. సో మరి ఇది ఎంతవరకు పోయే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో రాజకీయ అనిశ్చితి ఏర్పడడం నిజంగా మనందరం దురదృష్టకరం. ఈనాడు పెద్దలు కేసీఆర్ నేతృత్వంలో ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో మన అందరం చూస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాల వైపు మరి మనందరం కూడా దూసుకుపోతున్నాం. ఆ తరుణంలో మరి పెద్దలు మాజీ మంత్రి గారు ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ మధ్యలో విభేదాలు ఏర్పడ్డ మాట వాస్తవం. కానీ ఇక్కడ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మరి ఎవరైతే బీఫామ్ పైన గెలిచి ఇలా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, గౌరవ కౌన్సిలర్ కావచ్చు, గౌరవ ఎంపీపీలు కావచ్చు, గౌరవ జెడ్పీటీసీలు కావచ్చు, గౌరవ సర్పంచ్లు కావచ్చు, గౌరవ సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ పార్టీ బీఫామ్ల మీద గెలిచిన వ్యక్తులం కాబట్టి మేమందరం కూడా తెలంగాణ పార్టీ వైపు కేసీఆర్ వైపే మేమందరం కూడా ఉంటా ఉన్నాం. కమలాపూర్ నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. 2004 నుంచి కూడా మరి 2009లో మరి ఇక్కడ ఈటల గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అంటే దాదాపు కూడా ఈటలన హుజూరాబాద్ అన్నట్టుగానే ఉన్నది. మరి ఈ యొక్క మరి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఈటలకు జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు కానీ ఈనాడు మనందరూ తెలుసు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పెద్దలు ప్రాణాలు పక్కన పెట్టి ఈనాడు మరి ఆనాడు మనందరూ తెలుసు ఈ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంత వెనుకబడ్డదో. మరి అట్లాంటి తరంలో కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, ఎన్నో పదవులను కూడా త్యాగాలు చేసి మరి ప్రాణాలు పక్క పెట్టి కూడా త్యాగం చేసి ఈనాడు తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ గారి నేతృత్వంలో ఎవరైనా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ గడ్డపైనే ఈనాడు మరి వేరే రాజకీయ నాయకులు అందరూ ఆనాడు అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం అయితే వీళ్ళకి పరిపాలన రాదు, వీళ్ళకి అసలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితుల్లో లేరు, వీళ్ళకు అసలు పరిపాలన రాదు, ప్రజలను ఏం పట్టించుకుంటారు అని ఎద్దేవా చేసినప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంబడి ఉండి కూడా నలుమూలలు ఉన్న ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు టికెట్లు ఇచ్చి మేమున్నాం బిడ్డ, మీరు ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన ప్రజల సేవ చేసే భాగ్యం మనకు అవకాశం వచ్చి మేము అందరం మీ ఎంబడి ఉండా అని కూడా అసెంబ్లీ సాక్షిగా అందరిని కూడా కడుపులో పెట్టుకొని అందరి టికెట్లు ఇచ్చి మరి ఈయన అందంగా ఉన్నాడా, పొడుగున్నాడా, దొడ్డుగున్నాడా, ప్రతి ఒక్కరు సమాజ వర్గం నుంచి టికెట్లు ఇచ్చి మరి అందరు గెలిపించుకొని రెండోసారి కూడా కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాల వైపు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున రెండోసారి కూడా మరి కేసీఆర్కి పట్టడం మరి కంకణం కట్టడం జరిగింది. అందులో కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టని కూడా ఈనాడు కళ్యాణ లక్ష్యం కావచ్చు, షాబీ ముబారక్ కావచ్చు, ఎన్నో రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఈనాడు బీజేపీ రాష్ట్రాలున్నా మరి అక్కడ చేయడం లేదు, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రాలన్న చేయలేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉన్నది. మరి ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మనం అందరం చూస్తూ ఉన్నాం. అది అయిద్దా పోద్దా కళలతోనే అయిద్దా కళలు కాదు, నిజం చేసి ఒక యాసంగిలో ఎండాకాలం నీళ్లు దొరికని టైంలో పశువులు కావచ్చు, అడవి జంతువులు అన్నమ రామచంద్ర నీళ్ళు దొరకని పరిస్థితులు అయ్యేలా మనకు నీళ్లు మత్తడైపోతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చగా పైరులతో ఈనాడు పండించిన గింజను కూడా నేరుగా కొనిచ్చి మరి ఐకేపీ సెంటర్లు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, మహిళా సంఘాల ద్వారా కొనిపించి నేరుగా ఈ కరోనా టైంలో కూడా రైతు పండించిన ఏ గింజ ఏ కళ్ళంలో ఆ కళ్ళం కాడి పోయి ఆ గింజను కొని నేరుగా వాళ్ళ అకౌంట్లో కూడా పైసలు పంపిన ఘనత కేసీఆర్కి దక్కింది. సో పార్టీ పెట్టిన కాడికెళ్ళి కూడా మేము పార్టీలోనే ఉన్నాము, ఉద్యమంలో మా ఆస్తులు చాలా పోగొట్టుకున్నాము. అసలు కేసీఆర్కి ఒక దశలో డీజిల్ కిరాయి కూడా ఇచ్చినట్టు సందర్భంలో ఉంది. కానీ ఇలాంటి సందర్భంలో మరి అంత ఆప్తునిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీలో సెకండ్ పోస్ట్ ఉండడం వల్లనే తన కొడుకు కోసమే పార్టీ నుంచి తప్పించాడని ఈటల కామెంట్ చేశారు. దీని మీద ఏం చెప్తారు? మనం అందరం చూస్తూ ఉన్నాం, ఎవరైతే రాజకీయంగా
వీళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సీఎం కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ వీళ్ళ గత చరిత్ర అంతా కూడా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటాయి. కానీ అది పర్సనల్ విషయాలు పోయే మన శక్తి కాదు. ప్రతి ఒక్కరు ఒక మనిషిని అనేటప్పుడు మన పరిస్థితి కూడా మరి నేను ఎమ్మెల్యే కాకుండా నా పరిస్థితి ఏందని నేను కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తుంది. నేను కూడా ఇలా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, సింగిల్ విండో చైర్మన్ కావచ్చు, నేను స్టేట్ చైర్మన్ చేసిన. అయితే గతంలో ఉన్న దానికి ఉన్న దీనికి పోల్చుకల సంబంధం లేదు. ఉద్యమం టైంలో అందరూ కష్టపడినారు. వేరే పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీలలో ఉన్నా కూడా త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిందని మరి కేసీఆర్ గారి అడుగుజాడలో నడపాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మరి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కంట్రోల్ నుండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి విచ్చలవిడికి పోతా కూడా బాగుంటుంది. కాబట్టి పెద్దలు కేసీఆర్ గారు మరి ఆ పాలన చేస్తేనే మరి సక్సెస్ అవుతా ఉన్నది. మరి అందులో కేసీఆర్ గారి ఫలితాలు ప్రజలకు అంతున్నాయా లేవా తప్ప ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ. మనకు కావాల్సిందే ప్రజలు. ఆ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేది ముఖ్యం తప్ప ఒకళ్ళు అట్లా చూసి ఇక్కడ మనకు వాళ్ళని విమర్శించే నా స్థాయి కాదు, మనకు అవసరం లేని విషయం. గతంలో చూసినట్టయితే విజయశాంతి అయితేనేమి కొంతమందిని కూడా పార్టీ అంటే తెలంగాణ కోసం ఉద్యమించినట్టు పార్టీలన్నీ విలీనం చేసుకొని ఒక్కొక్కరిని బయటకు పంపించిన సందర్భాలు చూసినాం. కానీ ఇలాంటి సందర్భం అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం అంటే ఎప్పుడైతే ఉద్యమం ఏర్పడిన కాంచి కూడా వివిధ స్థాయిలో అసెంబ్లీలో వాణి వినిపించినటువంటి వ్యక్తిని మరి పార్టీ నుంచి బహిష్కరించడం మీద ఆ వ్యక్తితో పోటీ పడటం పైన ఎలా స్పందిస్తారు? మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలో కేబినెట్లో ఎంతమంది ఉంటారండి? 12 మంది మంత్రులు. 12 మందికే మంత్రులు ఇస్తారు తప్ప 14 మందికి ఇవ్వలేరు కదా. అసెంబ్లీలో ఎన్ని స్థానాలని అన్ని టికెట్లు ఇస్తారు తప్ప మరి కడవాళ్ళు కూడా ఇవ్వలేరు. అందులో నిజంగా కూడా అప్పుడప్పుడు సమస్యలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, మన వార్డులో ఒక వార్డు మెంబర్ పెట్టాలంటే అక్కడ 4 సీనియర్ కార్యకర్తలు ఉంటారు. అందులో రిజర్వేషన్ ఒకటవుతుంది. అక్కడ ఇవ్వలకు న్యాయం చేయను మరి అందరికీ చేయలేము. మరి ఆ పెద్దలు కేసీఆర్ గారు కూడా కేబినెట్ మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఇంకో ఎన్నో శాఖలలో దిశల వారీగా కూడా వాళ్ళందరూ కూడా మరి పదవులు కల్పిస్తూ ఉన్నారు. మన అందరికీ తెలుసు, మన ఇంట్లో 2 కొడుకులు ఉంటేనే ఒక కొడుకు ఇంటాడు, ఒక కొడుకు ఈనాడు. మరి మన అందరికీ తెలిసి ఇది పెద్ద కుటుంబం తెలంగాణ రాష్ట్రం. అందులో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలా కేసీఆర్ గారి స్థానంలో మనం ఉన్నా కూడా ఎవరు ఉన్నా కూడా జరుగుతాయి. ఇవాళ మన అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ జనరల్ టికెట్ అయితే అప్పటిదాకా జనరల్ టికెట్ తెలియదు, అక్కడ బీసీ నాయకుడు పనిచేస్తాడు. అక్కడ జనరల్ టికెట్ ఇవ్వాలి, అక్కడ బీసీ నాయకుడు వ్యతిరేకమవుతాడు. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం తప్ప దాన్ని మనం భూతార్థం ఇట్లా చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ మరి ఎన్నోసార్లు కేసీఆర్ సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి తృణప్రాయంగా కూడా గీసి అట్లా మరి రాజీనామా చేసి పంపించిన చరిత్ర ఉన్నది తెలంగాణ గడ్డపైన. మరి చాలా ఒడదొడుకులు ఉంటాయి. మరి తెలంగాణ సాధించుకున్న ఎంతోమంది మరి ప్రాణాలు కూడా వదిలినారు. మరి వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ వచ్చింది. కానీ అందులో త్యాగం అతడు చనిపోయిండా ఇతను చనిపోయిండా కాదు, అందరూ ఆత్మస్థైర్యం చేసి ముందుకు పోవాలి తప్ప ఇక్కడ ప్రతిదాని భూతద్దంలో పెడితే ఏది కానీ తప్పుగానే అవపడుతుంది. సో అంటే మీరు నిజంగానే నేను తప్పు చేసి ఉంటే ముందుగా నాకు చెప్పి లేకపోతే బర్తరఫ్ చేయకుండా ఒక మచ్చ వేసి బయటకు పంపించడం పైన అంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇలాగ చేసే అవకాశం ఉంటుందని కూడా అంటారు. అట్లా ఎప్పుడు జరగదు. మనం అందరం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన పదవులలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయొద్దని కూడా మన అంతరాత్మ తెలియాలి. నేను ఏదైనా మాట్లాడుంటే నా మున్సిపల్ నా బాడీలో మాట్లాడుకోవాలి తప్ప నేను ఒక మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నేను పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఎవరైనా చిన్న కానీ పెద్ద కానీ ఎవరికైనా అదే వర్తిస్తుంది. కాబట్టి మరి పెద్దలు కేసీఆర్ గారి మరి దగ్గర వాళ్ళు పెద్దలు చర్చించుకోవాల్సిన అవసరం దాన్ని అంత లోతుగా నేను పోదలుచుకోలేదు. సో మరి ఇక్కడ కూడా మీ ఉన్నటువంటి ఈ ప్లేస్లో చాలామంది కూడా మరి ఈటల వైపు ఉన్నారని పుకారు నడుస్తుంది. నిజమేనా? మరి ఒక చైర్మన్గా ఉండి ఈ సవాళ్ళు ఎలా స్వీకరిస్తారు? మేము ఒకటే చెప్తాను, మేము నిన్నటి వరకు కూడా నేను కూడా ఈటల రాజేందర్ అభిమానులు. మేము కాదనలేదు. మేము ఏమంటున్నామంటే కేసీఆర్ నేతృత్వంలో పనిచేద్దామంటున్నాం. మేము ఈటల రాజేందర్ కానీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేయమంటున్నాం తప్ప మేము పొమ్మనటం లేదు. దయచేసి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు మేమందరూ కారు గుర్తు పైన తెలంగాణ ప్రజలందరూ కారు గుర్తును చూసే మాకు ఓట్లు వేసారు. మేము కారు గుర్తు పైన ఉండాల్సిన అవసరం ఉన్నది తప్ప మేము వేరే పార్టీ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తే వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ పార్టీ ముఖ్యం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎంతోమంది పార్టీల త్యాగాలు కావచ్చు, పెద్ద పెద్ద పార్టీల వాళ్ళను కూడా మనకు కూడా అక్కడికి వచ్చి తెలంగాణ బిడ్డగా నేను వేరే పార్టీలో ఉన్నా కూడా నేను పార్టీ కట్టుబడి కూడా తెలంగాణకు నేను ధర్నాలో పాల్గొంటాను, నా కుల సంఘానికి వచ్చి కూడా నేను కూడా పాల్గొంటాను ఎంతోమంది చేశారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చేయద్దు. ఎందుకంటే నిన్నటి వరకు వేరు, రోజు జరుగుతున్నది వేరు. ఫస్ట్ రోజు మేమందరం కూడా ఎమోషన్ ఉన్నాను, నేను కాదంటలేదు. కానీ సమస్య సాల్వ్ అవుతుంది. సమస్య సాల్వ్ కాక సేమ్ పార్టీలో ఉండి ఒక బీజేపీ వల్ల మరి ఇలా బట్టి విక్రమార్క కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోవడం కావచ్చు, ఇలా పెద్దలు మరి డి శ్రీనివాస్ గారి ఇంటికి పోవడం కావచ్చు, మరి వేరే
కొండ విశ్వేశ్వరరెడ్డి ఇది భావ్యం కాదు కాబట్టి అధిష్టానం మా అందరినీ కూడా మీరు ఎటువైపు ఉంటే మేము కేసీఆర్ వైపే ఉంటాం, మేము గారు గుర్తుపైన ఉన్నాం, మా ప్రజలు గెలిపించారు, మేము ప్రజలతో ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేము తెలంగాణ పార్టీలో కొనసాగుతామని మీ అందరికి తెలియజేస్తాం. సో లొసుగులు ఉన్నాయి వల్ల లొసుగులను బయటకు తీస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, లేదా కొంతమంది కాంట్రాక్టులు ఇస్తామని, లేకపోతే ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు నిధులు మేము ఈటల సైడ్ వెళ్తే నిధులు ఇవ్వమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటు యంత్రాంగాన్ని ఉరిపోల్కపోవడం వల్లనే పొద్దుగాల ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. అది ఎప్పటి వరకు అండి? మా ఒక మిత్రుడు ఎంపీటీసీ ఉన్నాడు, ఒక ఎంపీపీ ఉన్నాడు, ఒక జడ్పీటీసీ ఉన్నాడు. మేము అందరం కూడా నిన్నటి వరకు అందరం కలిసిమెలిసి ఉన్నాం. దాంట్లో ఒక సమస్య ఏర్పడ్డది హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో, మీ అందరూ తెలుసు. ఆ తరుణంలో మేము కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా ప్రజల దగ్గర వచ్చినాం. మేము ప్రజలందరూ అడిగిన అడిగితే మరి మీరు అందరూ మేము ప్రజల్లో మీకు ఓట్లేసి 5 ఏళ్ళు పరిపాలన చేయమని చెప్పినాం. మరి మీరు మీ సంబంధించిన పర్సనల్ విషయాలకు రాజకీయాలకు ఒడిగట్టద్దు కాబట్టి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందా మరి కేసీఆర్ పాలనలో ఉండాలని, కేసీఆర్ అడుగుజాడలే ముందుకు పోవాలని మేము నిర్ణయించి అందరం కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నాం. అంతే తప్ప ఎవరు భయభ్రాంతులు కాదు, ఎవరు ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఇలా ఒక చైర్మన్లు అంటే ఇలా ఒక 5,000 ఓట్లకో, ఒక జడ్పీటీసీ 20,000 ఓట్లకో ప్రజలతో ఓట్ల గెలిచిన వాళ్ళు మేము ఎవరిని కూడా మేము విమర్శ చేయడం లేదు. మేము కూడా ఒక్కొక్కరిగా పార్టీ తరపున ఉంటారు తప్ప వ్యతిరేకం పోవాల్సిన మాకు అవసరం లేదు. కాబట్టి మేమందరం కూడా ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి మేము కేసీఆర్ పాలననే మాకు చూసి ఓట్లేదు, కేసీఆర్ చూసే మాకు ఓట్లు వేసారు. కేసీఆర్ పెట్టిన ఫలితాలనే మనం అన్వయిస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వేసారు కాబట్టి మేము కేసీఆర్తోనే ఉంటాం. ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినట్టు గంగుల కమలాకర్కు మరి అలాగే ఈటలకు కూడా మధ్య నిన్న ప్రెస్ మీట్లో సందర్భం మాడుతూ ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడ నేను బీసీ బిడ్డనే అని సరుగుతుంది. మరి అలాంటి సందర్భంలో చూసినట్టయితే కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదని కూడా అన్నారు. మరి దీన్ని ఎలా చెప్తారు? ఇక్కడ మినిస్టర్ కరీంనగర్లో మరి అతను కూడా బీసీ, గంగుల కమలాకర్ బీసీ బిడ్డ కాబట్టి రాజకీయంలో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం. వాళ్ళిద్దరు పెద్దలు, వాళ్ళ సమస్య నేను అంతగా మాట్లాడే స్టేజ్ ఆ మాట పెరగాల్సిన అవసరం లేదు. మనందరం కూడా ప్రజలతో ఈనాడు ఒక అసెంబ్లీ పంపిన మీరు అందరూ పెద్దలు, మనం మాట్లాడే ముందు మనం హుందాగా మాట్లాడాలి తప్ప మనం కూడా దయచేసి పెద్దలు ఎవరైనా ఆ చులకన మాట్లాడుకొని పర్సనల్ విషయాలకు పోవద్దు. ఎందుకంటే నా అభిప్రాయం అది, ఎందుకంటే నా స్టేజ్ నేను వాళ్ళ జోలికి పోదలుచుకోవాలి. సో ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఇక్కడికి ఒక వ్యక్తి వస్తున్నాడు, అతను వచ్చినట్టే గెలుపు ఖాయము, మరి అక్కడ వస్తే కొంటడు అని ఒక కామెంట్ కూడా చేశారు. నిజంగానే మరి హుజూర్నగర్ ప్రజలు ఆత్మగౌరవంతో ఉంటారు, అసలు అమ్ముడ పోరు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ ప్రలోభాలు మరి పోయే అవకాశం ఉందా? అంటే ఆ వ్యక్తి పేరు కూడా హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు అందరూ తెలుసు, ఇంకా ఏం జరగలేదు ఇక్కడ. ఇంకా ఇప్పుడే మీరు అందరు చూస్తూ ఉన్నారు, 15 రోజులు దాటింది. ఈ 15 రోజుల్లో మీరు అన్నట్టు మార్పులు జరిగిన మాట వాస్తవం. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రలోభాలు ఎవరు పెట్టలే, ఎవరు ఎటుపోలే. తెలంగాణ పార్టీ వైపే ఉన్నారు, పార్టీ దగ్గరే ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో పార్టీ ఆలోచన చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ఈ కాన్స్టిట్యూషన్ మీద దృష్టి పెడతారు. ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు, మంచి చెడు కావచ్చు, ప్రధానమంత్రులకు మరి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నేను ఇంకో పార్టీలో పోయినప్పుడు మన ఈ తెలంగాణ పార్టీ కూడా నా ప్లేస్లో ఇంకో వ్యక్తిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే వ్యవస్థ జరుగుతుంది తప్ప వేరే ఇట్లాంటిది ఏం లేదు. ఇక్కడ అందరూ కూడా తెలంగాణ పార్టీ వైపే ఉన్నారు. కుట్ర చేసి పక్కకు పంపిస్తున్నారు. 2018లో నన్ను ఓడించడానికి చాలామంది లోపం కూడా జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపైన అలా జరిగిందా? మీ విషయంలో ఎలా ఉంది? ఇక్కడ అట్లాంటివి ఏం జరగలేదు. అట్లాంటివి అనేది అసలు మాకైతే తెలియదు. మేమందరం ఇక్కడ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున గెలిపించినాం తప్ప మాకు అట్లాంటి సమస్యలు అంతే అవపడలేదు. మరి ఈటల గారు పార్టీలో ఉండమంటారా మీరు? మేము ఆ పెద్దవారిని ఎప్పుడు పొమ్మనలేదు. మా పెద్దలు సీఎం గారు వాళ్ళు కేబినెట్లో మాట్లాడుకున్న పెద్దలు మేమంతా వాళ్ళ జోలికి పోదలుచుకోవాలి. మరి మీ యొక్క ఈ జమ్మికుంట ప్రజలకి ఏం చెప్తారు మా టీవీ తరఫున? మీ టీవీ ఛానల్ తరఫున జమ్మికుంట మున్సిపాలిటీ కావచ్చు, హుజూరాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం మనందరం ఏర్పరచుకున్న ప్రజలు మనందరి మద్దతునే రెండోసారి సీఎం గారు పెద్ద ఎత్తున మరి అసెంబ్లీకి పెద్ద మేయర్తో పంపడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, వేరే పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపే రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పటివరకే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మన గత 10 ఏళ్ళ ముందు మనకు కాంగ్రెస్ పార్టీ చూసినాం, తెలుగుదేశం చూసినాం, మరి బీజేపీ చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయిందో మీ మీడియా మిత్రులకు అందరూ తెలుసు కాబట్టి మేము అందరం కూడా కేసీఆర్ అడుగుజాడలో నడవడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకే తాటిపై దాదాపుగా రోజుకు పెరుగుతూ ఉన్నాం. ఇంకా కూడా పెరుగుతారు, తెలంగాణ పార్టీ వైపే ఉంటారు. సో చివరిగా ఒకవేళ ఈటల కనుక పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా ఏమన్నా?
ఎప్పుడు కానివ్వండి మీకు అందరికీ తెలుసు, పార్టీ ముఖ్యం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదు. ఎప్పుడు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీళ్ళ మనం ఉండాలి. ఆ చెట్టు ఉన్నప్పుడు ఎట్లుంటుందో మీకు అందరికీ చెట్టు లేకపోతే ఆ విలువ తెలియదు. మనందరం కూడా ఆ తెలంగాణ రాష్ట్ర పాలన జరగాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారి మరి ఆశయాలనే మనం కొనసాగిద్దామని మీ మీడియా ద్వారా మా హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలియజేస్తాం. ఉద్యమం అయిపోలేదు, ఉద్యమం మిగిలే ఉంది, మళ్ళీ ప్రక్షాళన చేయాలి అని చెప్తున్నారు కదా, దీని మీద ఇదంతా సెకండ్ అండి. మన అందరూ తెలుసు, ఎంతోమంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత అందరం కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా నేను కూడా ఇలా భాగస్వామ్యం కావాలి, తెలంగాణ రాష్ట్రం డెవలప్ చేసుకోవాలన్న తరుణంలో పర్సనల్ ఏజెండాలు పెట్టుకొని ఇక్కడ పార్టీని ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనందరూ తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది, బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది. కేసీఆర్ ఇప్పుడే కాదు, మళ్ళొచ్చే ఎలక్షన్లు కూడా పెద్దలు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ పరిపాలనలోనే తెలంగాణ ముందుకు పోతుంది. మన అందరూ తెలుసు. అప్పుడప్పుడు మనం మాట్లాడడం తప్ప నిజానికి వచ్చే వరకు మనందరం గుండె మీద చేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈనాడు డెవలప్మెంట్ మీద మీ అందరికీ తెలుసు. కనివీన రీతిలో ఈనాడు రైతాంగం ఆత్మహత్యల నుంచి వెళ్ళి మరి అలా బంగారు తెలంగాణలో మరి రైతాంగం కూడా బాగున్నాం. గతంలో చూస్తూ ఉన్నాం, ఒక పెళ్లి చేయాలంటే ఒక బాధపడేది, ఒక పింఛన్ కావాలంటే ఎంత బాధపడేది, ఒక వికలాంగుడు ఒక ఇంట్లో పుడితే తల్లిదండ్రులు ఎంత భయపడేది. అట్లాంటిది ఇలా వికలాంగుల పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇలా రైతు బంధు కావచ్చు, మరి రైతు ఇన్సూరెన్స్ కావచ్చు, మరి ఎన్నో సంక్షేమ పథకాలను ఈనాడు వేరే రాష్ట్రాల కన్నా ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయి. మన అందరం కూడా కేసీఆర్ గారికే వైపు ఉండి మరొకసారి కూడా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి చూసే ఆలోచనలు ఉన్నారు తప్ప ఇక్కడ వేరే పార్టీలకు కానీ ఎవరికి కానీ మనుగడ కొనసాగదు తెలంగాణ రాష్ట్రంలో. గతంలో దుబ్బాకలో జరిగిన ఎలక్షన్లో బీజేపీ పార్టీకి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ లేకున్నా కూడా ప్రజల తీర్పు వేరుంది. సాగర్లో జరిగినటువంటి ఎన్నికలు వేరు. అలాగనే హుజురాబాద్లో కూడా ప్రజలు మా వైపే ఉన్నారు. ఎందుకంటే నేను తెలంగాణ వాదాన్ని నేను కూడా నిక్కచ్చిగా పనిచేసినటువంటి వ్యక్తిని. ఎవరో తెలంగాణ వాదం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే కుదరదు అని చెప్పుకొచ్చారు. చివరిగా దీని మీద ఏం మాట్లాడతారు? ఇప్పుడండి అప్పుడప్పుడు రాజకీయాల్లో ఒడదొడుకులు అనేది కామన్. అక్కడ ఏం జరిగిందో మనందరూ తెలుసు. రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య టికెట్, వాళ్ళ కొడుకు చిన్న పార్టీలు అప్పుడప్పుడు కూడా పెద్దవాళ్ళం కూడా చిన్న పొరపాటు. దానికి ఏంటనే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఆ వరద బీభత్సం వచ్చిందని కూడా కేసీఆర్కి అంటగట్టడం తప్పు. అక్కడ మరి బండి సంజయ్ గారు కూడా బండ్లు కొట్టుకపోతే బండ్లు ఫ్రీ, ముగ్గురు బైక్ రైడింగ్ పోతే మేము చాలాను కడతామనేది కూడా అది మరి ప్రజానీకం చూస్తూ ఉన్నారు. అయినా లాస్ట్కు మరి నాగార్జున అంత పెద్ద వ్యక్తి మరి జానారెడ్డి గారిని కూడా ఒక చిన్న అబ్బాయి కూడా ఓడగొట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న మేధావుల ఎలక్షన్లో 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసినాం. మేధావులు అందరూ కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపే ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు. ఏ ఎలక్షన్లు అయినా కేసీఆర్ ఫోటోను చూసి మనం ఓటు చేసిన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ ప్రాణ త్యాగాలను చేసి ఈనాడు తెలంగాణ సాధించుకున్నాడు. మన అందరం అంటా ఉన్నాం రాజకీయ కుటుంబం కాదు. ఏ పార్టీలో రాజకీయ కుటుంబం లేదండి. ఇలా బీజేపీలో లేదా, కాంగ్రెస్లో లేదా, సిపిఐ లేదా, సిపిఎంలో లేదా, ఎందులో లేదండి. అందులో కూడా పనిచేసే వాళ్ళే. ఇలా కేటీఆర్ గారు పనిచేసే వ్యక్తే కదా, హరీష్ రావు గారు పనిచేసే వ్యక్తే కదా, కవిత గారు కూడా పనిచేసే వ్యక్తే తప్ప దాంట్లో మీరు పనిచేయని వారికి ఇంకా పట్టం కడితే మేము కూడా అనొచ్చు. మీకు తెలుసు, పొద్దున లేస్తే ఒక ఐటీ శాఖలో సక్సెస్ఫుల్ మంత్రి కాదావునా మీకు తెలుసు. హరీష్ రావు గారు సక్సెస్ఫుల్ మంత్రి కాదు. మనకు తెలిసి కూడా పనిచేసే వాళ్ళని కూడా నిందించొద్దు. మరి మనందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు కూడా కష్టార్జితం ఉన్నది. వాళ్ళని కూడా ఒకే కుండుబ పాలన అనవసరం అనే ప్రతిపక్షాలు అంటాయి తప్ప మరి నిజంగా మరి ప్రజలు అట్లా లేరు. వాళ్ళని ఒక్కొక్కరికి మరి హరీష్ రావు 1,00,000 మెజార్టీ ఇచ్చినప్పుడు ప్రజానికే ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఆశయాలు ఇంకా ముందు తీసుకుపోవాల్సిన మన అందరి బాధ్యత ఉన్నది. ఇంతకంటే ఏం చేస్తారని మనం చూస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఎన్ని సమస్యలు ఉంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా అధిగమించి కూడా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నాడు కేసీఆర్ గారు. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రాలు చూడండి, బీజేపీ రాష్ట్రాలు, కాంగ్రెస్ రాష్ట్రాలు చూడండి, ఇలా మోడీ గారికి కూడా ఎంత వ్యతిరేకత కూడా బయట ఉందో. మరి మనందరం కూడా కేసీఆర్ పాలనే మేము అందరం ముందు పోవాలని కొనసాగుతామని మరొకసారి తెలియజేస్తాం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ జమ్మికుంటలో ఉన్నటువంటి చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలు పార్టీకి మాత్రమే ముఖ్యం మాకు. ఎందుకంటే పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులం. ఆ ఈటల రాజేంద్ర మీద అభిమానం ఉండమనే మాట వాస్తవమే. కానీ ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో అయితేనే పార్టీని నమ్ముకొని ఉన్నాం కనుక మరి మళ్ళీ అందరం కూడా కేసీఆర్ బాటలోనే మేము ముందుకు వెళ్తాం. ఎన్ని సెంటిమెంట్లు ఉన్నా ఏమైనా కూడా ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని తెలియజేశారు. చూస్తున్నాండి విత్నేష్, కెమెరామెన్ శ్యామ్తో మిశ్రీజ్ దండు.